ఎఫెసీయులకు రాసినటువంటి ఈ పత్రిక రాస్తుంది ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఎఫెసీయులకు అన్నాడు కదా, ఎఫెసీయులకు అనంటే ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులకు యేసు ప్రభు ద్వారా రక్షించబడి సంఘముగా ఏర్పడి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి దేవుని పిల్లలకు రాసినటువంటి మాటలు. కాబట్టి ఇవి అన్ని జనులకు రాస్తున్న మాటలు కాదు. అంతకుముందే సువార్త విని రక్షించబడి సంఘముగా ఏర్పడి దేవునిలో జీవిస్తున్నటువంటి దేవుని పిల్లలకు రాస్తున్న మాటలు. ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? ఎఫెసీ అనేది పట్టణం అండి. ఎఫెసీ అనేది ఏంటి? పట్టణం. ఈ పట్టణం ఆసియా అనే ప్రాంతంలో ముఖ్య పట్టణం. అంటే ఆసియా ఖండం కాదు, ఆసియా ప్రాంతం. ఈరోజు ఆ ప్రాంతాన్ని టర్కీ అని పిలుస్తున్నారు. టర్కీ. మనోళ్ళందరికీ టర్కీ అంటే తెలియకపోవచ్చు, టర్కీ కోడ్ అంటే మాత్రం బాగా తెలిసేమో. కాబట్టి టర్కీ అనేటువంటి దేశాన్ని ఒకప్పుడు ఆసియా అని పిలిచేవారు. ఆ ఆసియాలో ముఖ్యమైనటువంటి పట్టణం ఎఫెసీ పట్టణం. చాలా పెద్దదే. ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నాడు. ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు క్రీస్తు శకం 60 సంవత్సరంలో రాస్తున్నాడు. ఎక్కడి నుంచి రాస్తున్నాడు అనేది మనం చూద్దాం. ఏ సమయంలో రాస్తున్నాడు? క్రీస్తు శకము 60 అంటే ఇప్పుడు ఎంత అండి? 2012. ఇప్పుడు 2012 అయిపోయింది. కానీ అప్పుడు 60 సంవత్సరాల ఆ కాలంలో ఆయన ఈ పత్రికను రాస్తున్నాడు. అప్పటికి ఆయన వయసు ఇంచుమించు 56. దాని కొంచెం ఫ్యాన్ అంటే పెట్టు. లేదంటే ఇలా పెడదామా? కూర్చోండి, చూడండి. ఎవరి నుంచి పెడతారు? తగలదండి. కాబట్టి ఎఫెసీలకు ఈ పత్రికని, ఎఫెసీలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రికను ఆయన సుమారు క్రీస్తు శకం 60 సంవత్సరాల్లో రాస్తున్నాడు. అప్పటికి ఆయన వయసు 56 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ఈ పత్రికను రాసే సమయానికి ఎక్కడున్నారంటే సువార్త నిమిత్తము బంధించబడి చెరసాలలో ఉన్నారు. రోమా పట్టణంలో చెరలో ఉన్నారు. రోమా చెరలో ఉన్నాడు ఆయన. అప్పటికి ఆయన చెరసాల్లో ఉండి 2 సంవత్సరాల నుంచి చెరసాల్లో ఉన్నాడు ఆయన. అంటే ముందు యెరూషలేములో ఉన్నాడు, తర్వాత కైసరేలో ఉన్నారు, ఆ తర్వాత తీసుకెళ్ళి రోమా పట్టణంలో ఉంచారు. ఇలా ఇంచుమించు 2 సంవత్సరాలుగా ఆయన చెరలో ఉన్నాడు. అప్పుడు రోమా చెరలో ఉన్నప్పుడు ఆయన ఈ పత్రికను రాస్తున్నాడు. రోమాచరలో ఉన్నప్పుడు ఈ పత్రికను రాస్తున్నాడు. సరే, మరి అక్కడ రోమా పట్టణంలో ఉన్నటువంటి పౌలు గారికి ఎఫెసీలో ఉన్నటువంటి దేవుని పిల్లలకి ఉన్న సంబంధం ఏంటంటే క్రీస్తు శకము 51 నుంచి 53 వరకు, క్రీస్తు శకము 51 నుంచి 53 వరకు అంటే సుమారు 10 సంవత్సరాల క్రితం. ఈ ఉత్తరం రాసేటప్పటికి 10 సంవత్సరాల క్రితం ఆయన ఆ పట్టణానికి వెళ్ళాడు. 3 సంవత్సరాలు ఆ పట్టణంలో ఉన్నాడు. వాళ్ళకు సువార్త ప్రకటించాడు. ఈ యొక్క అపోస్తుల బోధను, ఈ క్రొత్త నిబంధన సత్యాన్ని వాళ్ళకి ఆయన వివరించి చెప్పాడు. దాంతో అనేక మంది రక్షించబడ్డారు, దేవుని పిల్లలయ్యారు. సంఖ్య చాలా ఎక్కువైంది. యూదుల్లో నుండి అన్ని జనుల్లో కూడా మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని రక్షణ పొందారు.
ఇలా చాలామంది సంఖ్యలో అక్కడ దేవుని పిల్లలుగా మారారు. సంఘం అనేది బలపడింది, అభివృద్ధి పరచబడింది. అలా 3 సంవత్సరాలు ఆయన అనేక మందిని రక్షించి సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి అప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆయన వాక్యం ప్రకటించడానికి. సుమారు ఈయన అలా సువార్త ప్రకటించాడు. సుమారు 7 సంవత్సరాల తర్వాత, అంతే కదండి, 51 నుంచి 53 వరకు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. ఈ ఉత్తరం రాసే సమయానికి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నమాట? అయితే వాళ్ళ మధ్యలో నుంచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది వెళ్ళిపోయి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల తర్వాత ఈ మధ్యలో ఆయన ఎప్పుడు మరి 7 సంవత్సరాల తర్వాత రోమాచెరలో ఉన్నప్పుడు ఆయన ఈ పత్రిక రాస్తున్నాడు అనమాట. ఎందుకంటే తాను ఇప్పుడు చెరలో ఉన్నాడు. దేవుని చిత్తమైతే ఆయన విడుదల పొందొచ్చు, లేదు అనుకుంటే దేవుని చిత్తమైతే సువార్త నిమిత్తం చావచ్చు. తాను చనిపోతాడో తెలియదు, విడుదలవుతాడో తెలియదు. కాబట్టి ఆయన ఆ సంఘం మీద ఉన్న ప్రేమ కొద్దీ వాళ్ళకి ఈ ఉత్తరం రాస్తున్నాడు. తన శ్రమల గురించి, తన యొక్క పరిస్థితి గురించి వాళ్ళకి తెలియచేస్తూ, తర్వాత మరలా వాళ్ళని కలుస్తానో లేదో అని భావించి చివరి మాటలుగా రాస్తున్నాడు అన్నమాట. జాగ్రత్తలు రాస్తున్నాడు. ఈ ఉత్తరం ద్వారా వాళ్ళని బలపరచాలి, స్థిరపరచాలి, సత్య ప్రకారంగా వాళ్ళు ఎలా జీవించాలో మరొక్కసారి తెలియచేయాలి. ఈ మాటలన్నీ వాళ్ళకి చెప్పలేదని కాదు, చెప్పాడు. మరలా ఈ ఉత్తరం ద్వారా మరలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఇప్పటికీ వీళ్ళు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఈ ఉత్తరం రాసేటప్పటికే ఎఫీసీ పట్టణంలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది అప్పటికే రక్షణ పొందిన వాళ్ళే కదా. వాళ్ళు రక్షించబడి దేవుని బిడ్డలుగా మార్చబడి ఒక 10 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటారు. అంటే వాళ్ళు ఇంకా అప్పటికే రక్షించబడి వాక్యం విని స్థిరపరచబడిపోయి సంఘముగా కొనసాగుతున్నప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. అంటే వాళ్ళు జూనియర్లా సీనియర్లా? వాళ్ళు విశ్వాసులుగా జూనియర్లా సీనియర్లా అండి అంటారు కదా. నువ్వు ఇప్పుడు సంఘంలో ఇదో పోటీ అనమాట. ఏం పోటీ? సీనియర్లకి జూనియర్లకి అనమాట. ఏమండి ఏం పోటీ? నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, అప్పుడు వెళ్ళిపోతున్నావు పాట పాడడానికి అని కొంతమంది సీనియర్లు గుర్రుగా చూస్తూ ఉంటారు. ఇందులో సీనియర్ జూనియర్ ఏం కాదులేండి, విశ్వాసుల్లో అందరము సమానమే. ఇందులో ముందు వచ్చిన వాళ్ళు ముందు, వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాల అనేది లేదు. అయితే నేను సీనియర్లు అనే మాట ఎందుకన్నానంటే వాళ్ళు 7 సంవత్సరాలుగా విశ్వాసులుగా జీవిస్తున్న వాళ్ళు, అంటే అప్పుడే రక్షించబడిన వాళ్ళు కాదు. దెసలోనికులకు రాసిన పత్రిక రాసేటప్పటికి వాళ్ళు చిన్నపిల్లలు దేవునిలో. కానీ ఎఫీసీ పట్టణానికి ఉత్తరం రాసేటప్పటికి వాళ్ళు అప్పటికే దేవునిలో మంచి ఆత్మీయంగా ఎదిగి ఉన్నారు. ఎదిగిన వాళ్ళకే రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే పొందిన రక్షణ గురించి రాస్తున్నాడు. వాళ్ళు అప్పటికే రక్షించబడి 7-8 సంవత్సరాలు అవుతున్నా తాము పొందిన రక్షణ గురించి అని రాస్తున్నాడు. రక్షణ, మనం రక్షణ పొందాము. ఎలా రక్షణ పొందాము మనం? మీరు రక్షించబడ్డారు అన్నాడు కదా. మీరు అన్నాడా? కృపచేత మీరు, 5వ వచనంలో కృపచేత మీరు అంటున్నాడు చూడండి. అంటే ఎవరిని? ఎఫీసీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని పిల్లల్ని మీరు రక్షించబడి ఉన్నారు. అంటే ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? రక్షణ పొందిన వారికా, రక్షణ లేని వారికా? రక్షణ పొందిన వారికి. రైట్, రక్షణ పొందిన వారికి. రక్షణ పొందిన వారికి రాస్తున్నాడు. రాస్తూ మనం రక్షణ పొందాము. ఈ రక్షణ మనం ఎలా పొందాము? నేను ఈ రక్షించబడ్డాను కదా, మనం ఎలా రక్షించబడ్డాము తెలుసా అని చెప్తూ 8వ వచనంలో అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే. కాబట్టి రక్షణ ఎలా వచ్చింది? కృప, విశ్వాసం. మనలో ఏం చూసి? విశ్వాసం చూసి. దేవుడు ఏం చూపితే వచ్చింది?
కృప చూపుతుంది. మనలో ఉన్న విశ్వాసాన్ని చూసి దేవుడు కృప చూపితే మనకేమొచ్చింది? అంతే, అంతేనండి. మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, మనలో వచ్చినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి, ఆయన మాటకి విధేయులే మనం బాప్తీసం తీసుకున్న విధానాన్ని బట్టి దేవుడు కృపచేత మనం రక్షించబడ్డామే తప్ప మన సొంత క్రియల వలనో మన సొంత మంచితనాన్ని బట్టో మనం ఏదో ఒక 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసామనో లేకపోతే మనం దేవుని కోసం గొప్పగా బతికేసామనో కాదండి. అంటే నేను అనేది మన గొప్పతనం వల్ల రక్షణ అనేది రాలేదు, మన క్రియల వలన రక్షణ అనేది రాలేదు, మనం ఏదో చేశామనేది రక్షణ రాలేదు, మనం ఏదో కష్టపడ్డామని రక్షణ రాలేదు. దేవుని కృపను బట్టి మనకు రక్షణ వచ్చింది. మనలో దేవుడు దేన్ని చూసి రక్షణ ఇచ్చాడు అంటే ఏం చూసండి? క్రియలను చూసా, విశ్వాసాన్ని చూసా? విశ్వాసాన్ని చూసి. కాబట్టి మీరు రక్షించబడ్డాము అని అంటున్నారు అంటే, మీరు రక్షణ పొందారంటే కారణం దేవుని కృప, మీ విశ్వాసం. ఈ రెండిటి వల్లనే మీకు రక్షణ అనేది వచ్చింది. సరే, రక్షణ అంటే ఏంటో తెలుసా? రక్షణ అంటే పాపాలు క్షమించబడి దేవుని ఉగ్రత నుండి బయటపడటం. రక్షణ అంటే ఏంటండి? చెప్పండి, రక్షణ అంటే ఏంటి? రక్షించబడ్డాము అంటే దేన్ని అంటారు చెప్పండి? ప్రమాదంలోంచి తప్పించబడ్డాన్ని ఏమంటారు? రక్షణ అంటారు. అంతే కదండి. ఏంటి ఆ ప్రమాదము? దేవుని ఉగ్రత అనేటువంటి ప్రమాదం, నరక శిక్ష అనేటువంటి ప్రమాదం. పాపము వల్ల వచ్చే జీతం మరణం, ఆ మరణమే నిత్య నరకం. కాబట్టి మనకున్న ప్రమాదం ఏంటి? మనకున్న ప్రమాదం మనం చేసిన పాపం. మనకున్న ప్రమాదం పాపం వల్ల వచ్చిన దేవుని ఉగ్రత. మనకున్న ప్రమాదం ఏంటంటే ఆ ఉగ్రత వల్ల వచ్చే నరక శిక్ష. మనకున్న డేంజర్, మనకున్న ప్రమాదం ఏంటండి? మన పాపమే మనకు ప్రమాదం. మనం చాలా పాపాన్ని సుఖపడుతూ చేస్తాం, కానీ దాని ఫలితం కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి పాపము మనకు ప్రమాదం, మనం చేసిన పాపాలు మనకు ప్రమాదం. ఆ పాపం వల్ల దేవునిలో వచ్చిన ఉగ్రత మనకు ప్రమాదం. ఆ ఉగ్రత వల్ల వచ్చేటువంటి నరక శిక్ష భయంకరం. ఈ మూడిటి నుండి రక్షించేదే రక్షణ. అర్థమవుతుందండి? ప్రమాదం నుంచి తప్పించడం అంటే ఏటే ప్రమాదం? రక్షణ పొందారండి, రక్షణ పొందారండి అంటారు. ఏంటి రక్షణ పొందడం అంటే? ఆటో ప్రమాదంలో నుంచి రక్షించబడ్డానండి. మొన్న జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో నేను రక్షించబడ్డానండి. అక్కడ డాబా నుంచి జారిపోతుంటే ఒకరు చేయి పట్టుకుని కాపాడారండి, నేను రక్షించబడ్డానని అంటారు. మరి మనం అంటాం కదా, మనం కూడా ఏమంటాం? రక్షణ పొందావా అంటే రక్షణ పొందానండి అంటారు. ఎందుకు రక్షణ పొందారంటే? ఏ ప్రమాదంలో రక్షించబడ్డారు? ఆటో ప్రమాదమా, ఫైర్ యాక్సిడెంటా, లేకపోతే పైనుంచి కింద పడిపోతూ రక్షించబడ్డారా? దేని నుంచి రక్షించబడ్డారు చెప్పండి? దేని నుంచి? పాపం నుంచి, దేవుని ఉగ్రత నుంచి, నరక శిక్ష నుంచి రక్షించబడ్డాము. ఎలా రక్షించబడ్డాం? మనకున్న మంచితనాన్ని బట్టి, మనకున్న నీతిని బట్టి, మనకున్న దాన ధర్మ కార్యాలను బట్టి. అంతేనండి? కాదు. మరి ఎలా రక్షించబడ్డాం? దేవుని కృపచేత విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాం. అబ్బాయి, ఎంత గొప్ప రక్షణ అండి! ఈ మూడిటి నుండి కాపాడే ఈ రక్షణ, అసలు ఈ మూడిటి నుంచి మనల్ని ఎవరైనా కాపాడగలరండి? ఒక ₹1,00,00,000 తీసుకుని వస్తాడు ఒక ఆయన, పెద్ద ఆయన, నన్ను ఈ మూడిటి నుంచి రక్షించండి అంటే ఈ ₹1,00,00,000 వాళ్ళు అవుద్దంటారా? కేజీ బంగారం తీసుకొచ్చి నన్ను రక్షించండి అంటే అవుతుందంటారా? వేలాది పొట్టేళ్ళు తీసుకొచ్చి దేవునికి సమర్పించి రక్షించి మహాప్రభు అంటే రక్షిస్తాడా? రక్షించ. బంగారంతోనో, డబ్బుతోనో, వస్తువులతోనో, ఆస్తితోనో ఈ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి. అంత విలువైంది రక్షణ. మరి అంత విలువైన రక్షణ మనకి ఎలా ఇచ్చాడు దేవుడు?
ఎలా ఇచ్చాడు దేవుడు? చెప్పండి, ఎలా ఇచ్చాడు? దేవుడు ఒక 100 రూపాయలు తీసుకున్నాడు మీ దగ్గర, రక్షణ ఇచ్చేటప్పుడు అండి. ఒకవేళ ఇచ్చుంటే అది మీరు పాస్టర్ గారికి ఇచ్చుంటారు, దేవుడికి కాదు. బాప్తీసం తీసుకునేటప్పుడు కానుక ఒకళ్ళు ఇస్తే బాప్తీసంలో పాస్టర్ గారికి ఇచ్చుంటారు, అది పాస్టర్ గారు అడిగి తీసుకున్నారు తప్ప దేవుడేమి ఇవ్వమని అడగలేదు. అంటే చెప్తున్నారండి, ఎందుకంటే బాప్తీసం కానుక కూడా ఉండేది. అంటే నాకు బాప్తీసం ఇచ్చిన పాస్టర్ గారు కానుక అడిగాడు, అందుకోసం చెప్తున్నాను. కాబట్టి వీళ్ళు అడుగుతున్నారే తప్ప బాప్తీసం తీసుకోవడానికి కూడా దేవుడు ₹1 కూడా అడగలేదు. అంటే మనకి ఈ రక్షణ ఎలా ఇచ్చాడు దేవుడు? ఎలా ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇస్తే దాన్ని ఏమంటారు చెప్పండి? కృప. తర్వాత మీలో ఏం చూసి ఇచ్చాడు ఆయన? మంచితనము, మీలో మంచోళ్ళు, తర్వాత మంచి వంశంలో పుట్టినోళ్ళు, తర్వాత మంచి చదువుకున్న వాళ్ళు, మంచి అందంగా ఉన్నవాళ్ళు, మంచి యోగ్యమైన వాళ్ళని చూసి ఇచ్చాడా? లేకపోతే మీలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఇచ్చాడా? ఇంత గొప్ప రక్షణని, వెలకట్టలేని, డబ్బుతో కొనుక్కోలేని, ఆస్తినిచ్చి కొనుక్కోలేని ఈ గొప్ప రక్షణని దేవుడు మీలో ఉన్న కేవలం విశ్వాసాన్ని చూసి తన కృప చేత ఉచితంగా మనకి అనుగ్రహించాడు. అది చెప్తున్నాడు. ఆ రక్షణలో ఏం జరిగింది అంటే, ఆ రక్షణలో పాపం నుంచి, దేవుని ఉగ్రత నుంచి, నరక శిక్ష నుంచి మనం రక్షించబడ్డాం. అంతేకాదు ఆ రక్షణలో ఇంకేం జరిగిందో చెప్తున్నాడండి ఇక్కడ. అది ఇప్పుడు 5వ వచనం చదవండి. 5వ వచనం. ఈ రక్షణలో ఇంకోటి జరిగిందండి. ఏం జరిగిందో తెలుసా? క్రీస్తుతో కూడా, కనుక మనం మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపడి ఉండగా దేవుడు తన మహాప్రేమ చేత క్రీస్తునందు మనల్ని తిరిగి బ్రతికించిన. రక్షణలో జరిగేటువంటి మరొక గొప్ప కార్యం ఏంటంటే, ఆ మూడింటి నుంచి తప్పించుకోవడమే కాదు, రక్షణలో జరిగేటువంటి కంటికి కనబడని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, మనం పాపంలో, అపరాధంలో చచ్చిపోయి క్రీస్తు యేసునందు తిరిగి బ్రతుకుతాం. బ్రతికిలేదు అంటే పాపము క్రీస్తు. రక్షణలో ఏం జరుగుతుందంటే, పాపంలో చనిపోయి క్రీస్తులో ఏమవుతున్నాం? బ్రతుకుతున్నాం. కాబట్టి రక్షణలో జరిగేటువంటి మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, మనం ఊహించలేని గొప్ప కార్యం ఏంటంటే, పాపములో, అపరాధములో మనం చనిపోయి దేవుని మహాప్రేమ చేత క్రీస్తునందు తిరిగి బ్రతకటం. రక్షణ అంటే ఏంటో తెలుసా? మనం అంతవరకు చేసినటువంటి పాపాల్లో, మన అపరాధాల్లో మనల్ని చంపి క్రీస్తు యేసునందు తిరిగి దేవుడు బ్రతికించాడు. అది రక్షణ. మన పాపంలో, మన గతకాలపు జీవితంలో చేసిన పాపాలలో మనల్ని చంపేసి యేసు ప్రభువునందు తిరిగి సజీవులుగా నిలబెట్టాడు దేవుడు రక్షణలో. మరి యేసు ప్రభు కూడా మన అపరాధాల నిమిత్తం చనిపోతే, ఆయన్ని సమాధి చేస్తే, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? 3వ దినాన తిరిగి లేపాడు. అలాగే రక్షణనందు దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన మహాప్రేమ చేత అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చి పడి ఉన్న మనలను క్రీస్తు యేసునందు తిరిగి లేపబడుతున్నారు, తిరిగి బ్రతికిస్తున్నాడు. అది జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందిన వాళ్ళు ఎవరు చెప్పండి? పాపంలో చనిపోయిన వాళ్ళు, క్రీస్తులో బ్రతికినోళ్ళు. ఇంకా చెప్పాలంటే అందుకేనండి పుట్టడం. రక్షణ పొందినప్పుడు ఏం జరుగుతుందంటే, పాపములో చావటం, క్రీస్తులో పుట్టడం. అది పాపంలో చచ్చిపోయి క్రీస్తులో పుట్టడం అనేది రక్షణలో జరుగుతుంది. చచ్చిపోయినట్టే. ఇంకా రక్షణ పొందాము అంటే పాపంలో చనిపోయినట్టే.
రక్షణ పొందామంటే యేసుక్రీస్తులో తిరిగి పుట్టామండి. అందుకే యేసు ప్రభు ఏమన్నారు కదా, తన దగ్గరకు వచ్చిన మంచి ధర్మశాస్త్రముతో తెలిసినటువంటి ఒక శాస్త్రితో యేసు ప్రభు ఏమన్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఏంటి ఆ క్రొత్తగా జన్మించడం అంటే? రక్షణ పొందటం. రక్షణ పొందినప్పుడు ఏం జరుగుతుంది? పాపములో చనిపోయి క్రీస్తులో పుడుతున్నాము. మరి ఇది క్రొత్త జన్మ కాదా? ఇది శరీరంలో జరిగే జన్మ, ఆత్మలో జరిగే పుట్టిక. శరీరం మళ్ళీ పుడుతుందా, లేకపోతే ఆత్మ మళ్ళీ పుడుతుందా? అంటే ఇది బయటికి కనబడే పుట్టిక, కంటికి కనబడని పుట్టిక, కంటికి కనిపించని పుట్టిక. అలా పుట్టిన మీరు అంటున్నాడు, మీరు అలా పుట్టిన వాళ్ళు మీరు దేవుని కృప చేతను విశ్వాసము చేత మీరు రక్షించబడ్డారు. మీరు రక్షించబడినప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడి ఉన్న మిమ్మల్ని దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తునందు సజీవులుగా తిరిగి లేపాడు. అది మీరు ఎఫీసీయులారా అంటున్నాడు. వాళ్ళు పొందిన రక్షణ గురించి, ఆ రక్షణలో వాళ్ళు పొందినటువంటి పునరుద్ధానాన్ని గురించి వివరిస్తూ ఒక చిన్న సలహా ఇస్తున్నాడండి. చిన్న సలహా కాదు, పెద్ద సలహా ఇస్తున్నాడు. ఏమనంటే 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి అంటే అర్థం ఏంటండి? కాబట్టి అంటే మీరు రక్షణ పొందారు కాబట్టి, మీరు పాపంలో చనిపోయి క్రీస్తులో నూతనంగా పుట్టారు కాబట్టి అన్ని జనులు నడుచుకొనచున్నట్టు ఒక ఫోన్ ఉందా? అయితే మైక్ ఇద్దాం వాళ్ళకి. ఇక్కడ చదివేవాళ్ళు ఉన్నారమ్మా, ఇక్కడ మైక్ తీసుకుంటారా అండి? అంటే మైక్లో చదువుతారని ఎవరైనా చదువు. ఇటీవండి ప్రొఫెసర్ గారు. చదవండి. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునగలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తన మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకునిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యమున్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకుని వారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తావృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కాబట్టి మీరు ఎఫీసీయులారా, మీరు రక్షించబడిన వాళ్ళు. నా ద్వారా సువార్త విన్నారు, ఆ సువార్తను విశ్వసించారు, దేవుని కృపను బట్టి మీరు రక్షించబడ్డారు. కాబట్టి మీరు రక్షణ పొందిన వారు గనక ఇక అన్ని జనుల వలె నడుచుకొనవలదు. ఎందుకంటే మీరు పాపంలో చనిపోయారు, క్రీస్తులో తిరిగి పుట్టారు. కాబట్టి మరలా అన్ని జనుల వలె మీరు జీవించటానికి లేదు. మీరు అన్ని జనుల వలె నడవద్దు. వాళ్ళ వ్యర్థ ప్రవర్తన, మునుపటి పాప జీవితం, మునుపటి పోకిరి మాటలు, మునుపటి చెడ్డ మాటలు, తర్వాత సిగ్గు లేకుండా చేసేటువంటి అపత్తు కార్యాలు, అత్యాశతో జరిగేటువంటి కామ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మీరు ముగించేసుకోవాలి, ఆపేసుకోవాలి.
మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, నవీన స్వభావాన్ని ఇప్పుడు మీరు ధరించుకోవాలి. కాబట్టి మీరు రక్షణ పొందారు కనుక ఏం వదిలేసుకోమన్నాడండి? ప్రాచీన స్వభావము. ఇక్కడ రెండు స్వభావాలు కనపడుతుంది. ఒకటి నవీన స్వభావం. ఈ ప్రాచీన స్వభావం ఎప్పుడు ఉంటుందండి? రక్షణ పొందక ముందు ఉంటుంది. నవీన స్వభావం ఎప్పుడు ఉండాలి? రైట్. కనుక ఎఫీసీలతో చెప్తున్నాడు, మీరు రక్షణ పొందారు కనుక మీ ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా వదులుకోండి. అది అన్ని జనుల ప్రవర్తన, అది వ్యర్థ ప్రవర్తన. అందులో కామకత్వం ఉంటుంది, అత్యాశ ఉంటుంది, దురాశ ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది, చెడుతనం ఉంటుంది, అపవిత్రత ఉంటుంది, పోగిరి మాటలు ఉంటాయి, బూతులు ఉంటాయి, సరసోక్తులు ఉంటాయి, నానా చెత్త జీవితంలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ ప్రాచీన స్వభావంతో, మునుపు మీరు కలిగి ఉన్న ఆ ప్రాచీన స్వభావంతో కాదు, ఇప్పుడు భక్తితోనూ యథార్థతతోనూ దేవుని పోలి ఉన్న నవీన స్వభావాన్ని ధరించుకుని మీరు దేవుని పోలి నడుచుకోవాలి అని చెప్తున్నాడు. అది ఎఫీసీలకు రాసినటువంటి పత్రికలో ముఖ్య ఉద్దేశం అన్నమాట. మీరు రక్షించబడిన వారు 10 సంవత్సరాలు అయిపోయింది. మేము వాళ్ళు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సుమారు 10 సంవత్సరాలు అవుతుంది, కొంతమంది 7 సంవత్సరాలు అవుతుంది. సుమారుగా ఒక 8 సంవత్సరాలు అవుతుంది అనుకోండి. 8 సంవత్సరాలు అయిపోయింది కదా, మేము రక్షణ పొంది చాలా సీనియర్లు అయిపోయాం కదా, కాబట్టి మేము ఎలా బ్రతికినా పర్వాలేదులే అనుకుంటారేమో, మనం ఎలా జీవించినా పర్వాలేదులే అని మీరు అనుకోవద్దు. రక్షించబడిన వారుగా మీరు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకుని దేవుణ్ణి పోలి జీవించండి. దీనికి ఒక చక్కటి ఉదాహరణ మనం బైబిల్లో నుంచి చూసుకున్నాం. ఈరోజు ఒక మంచి పాత నిబంధనల నుంచి చూపిస్తాను ఒక మంచి ఉదాహరణ. రక్షణ పొందిన వారు ఇక మీదట తమ ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన జీవితంతో ప్రారంభించాలి అనడానికి ఒక చక్కటి ఉదాహరణ మీకు పాత నిబంధనలో చూపిస్తాను, చూద్దాం. ఒక వ్యక్తిని చూపిస్తానండి. ఆ వ్యక్తి పేరు రాహాబు. ఆ వ్యక్తి పేరు ఏంటండి? రాహాబు. గియర్ సౌండ్ ఏమైనా వస్తుందని మీకు క్లియర్గా నేను పడుతుందా? రైట్. రాహాబు అనేటువంటి వ్యక్తి. రాహాబ్ అనగానే మీ అందరికీ తెలిసిన వ్యక్తి అనా? తెలుసా లేదండి రాహాబ్ అంటే? రైట్. ఎరికో పట్టణం అనేది ఉందండి ఆ రోజుల్లో. కానాను దేశంలో ఎరికో పట్టణం ఉంది. ఆ ఎరికో పట్టణంలో చుట్టూ ప్రాకారం ఉంటుందండి. దానికి ఆ పట్టణానికి ఉన్న బలం దాని ప్రాకారమే. ఆ ప్రాకారం ఇంచుమించు చాలా పెద్దది. ఆ పెద్దదైన ప్రాకారం మీద ఒక ఇల్లు కట్టుకుని నివసిస్తుంది రాహేలు. ఆమె వృత్తి ఏంటంటే ఆమె వేశ్యగా పనిచేస్తుంది. పరదేశులకి, యాత్రికులకి, అంటే వ్యాపారస్తులకి తన ఇంట్లో బస ఇచ్చి తాను వేశ్యగా డబ్బులు సంపాదిస్తుంది. బస ఇచ్చి వేశ్యగా వాళ్లకు సుఖాన్ని అందించి తాను డబ్బులు సంపాదిస్తూ తనను తన కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి. అది ఆమె జీవితం. ఆమె ఒక పాప జీవితంలో ఆమె జీవిస్తుంది, ప్రయాణిస్తుంది. ఆ సమయంలో అక్కడికి 2 వ్యక్తులు వచ్చారు ఆమె దగ్గరికి. అలా ఆమె జీవిస్తున్న సమయంలో ఒక 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఇశ్రాయేలీలు. వాళ్ళు ఎవరనేది చెప్తానండి. ఆ 2 ఆమె ఇంటికి వచ్చిన 2 ఎవరంటే ఇశ్రాయేలీలు. వాళ్ళని ఎవరు పంపించారంటే యెహోషువ పంపించాడు. ఎందుకు పంపించాడు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉండేవారు. 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. దేవుడు అబ్రహామును, యాకోబును, ఇస్సాకు, యాకోబులను బట్టి జ్ఞాపకం చేసుకుని దేవుడు మోషేని పంపించాడు. వారిని ఐగుప్తులో నుంచి విడిపించాడు. మోషే ద్వారా దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించాక అప్పుడు వాళ్ళని ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చి వాళ్ళని ఎర్ర సముద్రం దాటించాడు.
40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళను నడిపించి ప్రయాణించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కానాను దేశానికి వచ్చారు. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు, నువ్వు జీవించిన ప్రయాణించిన ఈ దేశాన్ని నేను రమ్మన్నప్పుడు నువ్వు వచ్చావు, నేను చూపించిన నేను రప్పించిన ఈ దేశాన్ని ఇదిగో నీ 4వ తరం పిల్లలకి నేను స్వాస్థ్యంగా ఇస్తాను అని దేవుడు మాటిచ్చాడు. కాబట్టి తాను రప్పించినప్పుడు ఇశ్రాయేలీయులకు ఇప్పుడు ఆ కానాను దేశాన్ని ఇవ్వబోతున్నాడు. అలా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి విడిపించబడి వాళ్ళు కానాను దగ్గరికి వచ్చేసారు. కానాను దగ్గరికి వచ్చి ఇంకా లోపలికి దగ్గరికి వచ్చారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు, వచ్చారు. ఇప్పుడు కానానులోకి అడుగు పెట్టబోతున్నారు. సరిగ్గా అడుగుపెట్టే సమయానికి మోషే చనిపోయాడు. అప్పుడు దాకా నడిపిస్తున్న నాయకుడు మోషే చనిపోయాడు. ఇప్పుడు కొత్త నాయకత్వం వచ్చింది. ఆయన యెహోషువ ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన ఇప్పుడు నాయకుడిగా నడిపిస్తున్నాడు. దేవుడు కూడా మాట్లాడి, యెహోషువ నువ్వేం భయపడకో, నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకు కూడా నేను తోడై ఉంటాను, కాబట్టి నువ్వేం భయపడకు, ఇక మీదట అన్ని యుద్ధాలే ఉంటాయి, కాబట్టి నువ్వేం కంగారు పడకు, యుద్ధం మీరు చేయండి, అదే మీరు నిలబడండి, యుద్ధం నేను చేస్తాను అని దేవుడు అంత భరోసా ఇచ్చి యెహోషువని నిలబెట్టాడు. కాబట్టి ఇక యెహోషువ ధైర్యం తెచ్చుకుని ఇక బయలుదేరుతున్నాడు. కానీ ఎంత బయలుదేరినా యుద్ధానికి వెళ్ళే ముందు చేయవలసినటువంటి పని ఏంటంటే శత్రువుల గురించి తెలుసుకోవాలి. వాళ్ళు బలాలేంటి, వాళ్ళ బలహీనతలేంటి, ఈ 2 విషయాలు తెలుసుకునే యుద్ధం చేయాలి. అర్థమైందండి? కాబట్టి యెహోషువ ఏం చేశాడంటే 2 వేగుల వారిని పంపించాడు. ముందుగా వాళ్ళు కానాను దేశంలో చాలా రాజ్యాలు ఉన్నాయి, వాటితో చాలా యుద్ధాలు చేయాలి. కానీ ప్రస్తుతానికి మొట్టమొదటిసారిగా వాళ్ళు యుద్ధం చేయాల్సింది ఎవరితో? ఎరుకో పట్టణస్తులతో. ఎరుకో పట్టణంతో వాళ్ళు యుద్ధం చేయాలి. ఫస్ట్ యుద్ధం ఇప్పుడు అదే మొదలవుతుంది మన యుద్ధం. కానాను దేశంలో వాళ్ళు చేసే మొట్టమొదటి యుద్ధం ఎరుకోతో. కాబట్టి ఈ 2 ఎరుకోకు పంపించాడు. వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి తెలుసుకొని పంపించాడు అనమాట. అలా యెహోషువ గారితో పంపించబడిన 2 వ్యక్తులే ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? రాహాబు దగ్గరికి వచ్చారు. వాళ్ళు చక్కగా వేషాలు వేసుకొని మాయ చేసి మొత్తం మీద చాలా జాగ్రత్తగా రహస్యంగా వాళ్ళు ఎరుకో పట్టణంలో ప్రవేశించారు. ఎవరికి అనుమానం రాకుండా ప్రవేశించి మొత్తం ఊరంతా తిరిగేసి వాళ్ళ బలాలేంటో, వాళ్ళ బలహీనతలేంటో, వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్ని విషయాలు కనుక్కొని తెలిసేసుకొని ఏమీ తెలియనట్టుగా ప్రాకారం మీద ఉన్న రాహాబు ఇంటికి వచ్చారు. ఎందుకంటే సంధివేళ కదా, చీకటి పడిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు బస చేయడానికి, నిద్రపోవడానికి బసని ఎత్తుక్కుంటూ ఎవరి దగ్గరికి వచ్చారు? రాహాబు. ఎందుకంటే అప్పటికి లాడ్జ్ నడుపుతుంది కదా ఆవిడ, కాబట్టి ఆ లాడ్జ్కి వెళ్ళారనమాట. అలా 2 ఆమె దగ్గరికి వచ్చారు. రైట్. కానీ రాహాబు తెలివైందండి, వాళ్ళిద్దరు ఎవరో గుర్తుపట్టేసింది. సరే, ఈ లోపల వాళ్ళు ఏమీ తెలియనట్టుగా రాహాబు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళ 2 వచ్చారని పట్టణమంతా తిరిగి వేగు చూశారని, రహస్యంగా ప్రవేశించి ఈ పట్టణాన్ని వేగు చూడడానికి 2 వచ్చారని, ఆ 2 రాహాబు అనేటువంటి ఇంటికి వెళ్ళారని అన్న విషయం ఎవరికి తెలిసిపోయింది? ఎరుకో రాజుకి తెలిసిపోయింది. తెలిసిపోతే ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? అప్పుడు సైనికులు ఇచ్చి పంపించాడు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి నా దగ్గరికి తీసుకురండి, వాళ్ళని చంపేద్దామని. అలా వాళ్ళిద్దరిని చంపడం కోసం భటుల్ని పంపించాడు, అదే సైనికుల్ని పంపించాడు. సైనికులు కత్తులు ఇచ్చుకుని కవాటాలు ఇచ్చుకుని బయలుదేరి వెళ్ళారు. తలుపు కొట్టారు. రాహాబు ఓపెన్ చేసింది. అమ్మా, మీ ఇంట్లో 2 ఉన్నారు కదా, వాళ్ళని బయటికి తీసుకురా అని చెప్పారు. ఎక్కడున్నారు? లోపల ఉన్నారా అన్నారు. అని అడిగారు. అప్పుడు రాహాబుకు మరి ఏం ఆలోచన వచ్చిందో ఏం చెప్పిందంటే ఇంట్లో లేరు అని చెప్పింది. లేరు, వచ్చారన్నమాట నిజమే, కానీ వెళ్ళిపోయారు. మీరు కానీ ఇప్పుడే వాళ్ళ వెనకాల వెళ్తే మీరు పట్టేసుకుంటారు, కాబట్టి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పింది. వాళ్ళు అలా వెళ్ళిపోయారండి. వాళ్ళని అలా పంపించేసింది. కానీ వాళ్ళు ఎక్కడున్నారండి? వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళని మెల్లగా మిద్దెక్కిచ్చేసిందండి.
మిద్దెకి ఇచ్చేసి దాచేసింది. ఇప్పుడు మిద్దె మీద దాచిన వాళ్ళిద్దరూ మిత్రులా శత్రువులా అంటే వాళ్ళు ఇప్పుడు రాహాబుకి వాళ్ళు మిత్రులా శత్రువులా? అంతకు ముందే ఏమైనా బంధుత్వం ఉంది వాళ్ళకి? లేదు కదా, వాళ్ళిద్దరూ శత్రువులే. శత్రువులను ఎందుకు కాపాడింది? ఆ ప్రశ్న మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది, మిద్దె మీదకి ఎక్కిన వాళ్ళకి కూడా ఉంటుంది. మనం ఎవరో తెలియదు, పైగా మనం వాళ్ళకి శత్రువులు, మేము హాని చేయడానికి వచ్చిన వాళ్ళం కదా, మరి మనల్ని ఎందుకు మిద్దె మీదకి ఎక్కించి కాపాడింది అబ్బా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి అదే డౌట్ మనకు కూడా వస్తుంది కదండి, శత్రువుని కాపాడినట్టే కదా. ఇప్పుడు శత్రువుని కాపాడింది అన్న విషయం రాజుగారికి తెలిస్తే రాజుగారు ఏం చేస్తారు? దండేస్తారా? చంపేస్తారు. అంటే ఇవి కాపాడినందుకు ఈమె ప్రాణాలకు కూడా ముప్పే. తర్వాత వాళ్ళని కాపాడినందుకు ఆ పట్టణస్థులకు కూడా ప్రమాదమే. తమ పట్టణానికి ప్రమాదం అని తెలిసి, శత్రువులని తెలిసి, ఈ విషయం రాజుగారికి తెలిస్తే చంపేస్తారన్న విషయం తెలిసిండే చేసిందా, లేకపోతే మతిలేక చేసిందా? ఎందుకు చేసింది? ఆమె మాటలోనే అందాం. ఆమె చెప్పిందండి, నేను ఎందుకు చేశానంటే ఇలాగా మతిపోయి కాదు చెప్తుందంట. యెహోషువ 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుతారండి, జాగ్రత్తగా చూడండి. తాను ఎందుకు చేసిందో చెప్తుందండి. మైక్ ఆన్ చేసి చదువు. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదను. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోసెనో యొర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనును ఓగునుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెండ్రులను వారికి కలిగియున్న వారందరినీ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు చదివాం కదా ఆ మాటలను మనం విన్నాం. ఆమె ఏమంటుందంటే, అయ్యా మీ దేవుడు యెహోవా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించాడు. మీకు అడ్డుగా వస్తే ఎర్ర సముద్రాన్ని కూడా 2 ముక్కలు చేసి దాటించినోడు, ఆకాశం నుంచి మీకోసం ఆహారం లేకపోతే మన్నాను కురిపించినవాడు, పగలు మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభాన్ని ఏర్పాటు చేసినవాడు, నీళ్లు లేవంటే బండలో నుంచి నీళ్లు రప్పించి మీ దాహం తీర్చినవాడు, మీకు ఆ అరణ్యంలో అడ్డొచ్చాడు ఎవరో? అమోరీల రాజు. రాజా? 2 రాజులా? 2 రాజులు ఏకమై వచ్చి మిమ్మల్ని ఎదురాడితే మీరు వాళ్ళని నాశనం చేసేశారు. మీ ముందు వాళ్ళు నిలబడలేకపోయారు. మీ దేవుడు తోడుగా మీ ద్వారా జరిగిన అద్భుత కార్యాలన్నీ నేను విన్నాను. విన్నాదో చూసిందా? ఇక మంచి విషయం చెప్తానండి. ఐగుప్తులో నుంచి విడిపించబడి ఎర్ర సముద్రాన్ని 2గా చేసిన ఈ అద్భుత కార్యాలన్నీ ఎప్పుడు జరిగినాయండి? ఈ మాట చెప్పేసరికి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు రాహాబు ఎర్ర సముద్రమును మీ దేవుడు దాటించాడు అని అన్నాడే, ఈ ఐగుప్తులో నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చిన సమయం అప్పటికి 40 సంవత్సరాలు అయింది. అంటే ఈ ఎర్ర సముద్రాన్ని విడగొట్టేసరికి రాహాబు కూడా ఇంకా చెప్పండి, మీకు ఏమవుతుంది? ఇంకా పుట్టలేదు. ఇంకా ఏమన్నా స్త్రీలు కదండి, ఇవిడ 40 ఏళ్ళు ఉంటాయండి ఇవిడికి. ఆవిడ ఇంకా పుట్టనే లేదు ఆవిడికి. కాబట్టి ఆవిడ కళ్ళారో చూసే అవకాశం లేదు. మరేంటి?
వింది. యెహోవా గురించి, ఆయన ఇశ్రాయేలు విషయంలో చేసిన గొప్ప కార్యాల గురించి విని అప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉంచి ఏమంటుంది, మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి అందును దేవుడే. నాకు అది కన్ఫర్మ్ అయిపోయింది, మీ దేవుడే నిజమైన దేవుడు. ఎందుకంటే అలా చేసిన గొప్ప కార్యాలు నేను విన్నాను. అది మామూలు కాదు, ఎవరి వల్ల ఏది కాదు. కాబట్టి మీ దేవుడైన యెహోవా ఆకాశమందును భూమి అందును దేవుడే. నాకు నమ్మకం ఉంది. అలాంటి దేవుడు మీకు తోడై ఉంటే మీ ముందు ఏ రాజు నిలవలేడు. కాబట్టి మేము కూడా నిలవలేం. అయితే నేను ఎందుకు రక్షించానంటే చెప్పేస్తున్నాను, మరి మీరు వచ్చినప్పుడు మీ ముందు మేము నిలబడలేము, మేము నాశనం అయిపోతాము. మరి మీ ఇద్దరిని నేను కాపాడాను కదా, మీ ఇద్దరిని నేను రక్షించాను కదా, నా ప్రాణాలకు తెగించి మిమ్మల్ని ఇద్దరిని కాపాడాను కదా, దయచేసి మిమ్మల్ని కాపాడినందుకు ఉపకారంగా నన్ను నా కుటుంబాన్ని కాపాడరా అని బతిమాలుకుందండి. మీరు వస్తారు, యుద్ధం చేస్తారు, మమ్మల్ని నాశనం చేసేస్తారు. అలా నాశనం అయినప్పుడు నేను నా కుటుంబం కూడా నాశనం అయిపోతాం. కాబట్టి నేను మీకు ఈ మేలు చేశాను కాబట్టి ప్రత్యుపకారంగా నన్ను ఆ నాశనం నుంచి రక్షించండి, నా కుటుంబాన్ని కాపాడండి అని వేడుకుందండి. అప్పుడు రైట్ అలా వేడుకుంది. వాళ్ళు ఏమన్నారంటే చేస్తామమ్మా అని ప్రమాణం చేశారు. చెప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాం. అయితే ఓ పంచే, ఒక ఎర్రదారం తీసుకుని ఇంటి కిటికీ కట్టేసి ఉండు అని చెప్పాడు. నువ్వు నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండాలి, కిటికీకేమో ఎర్రదారం కట్టాలి అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఆనవాళ్ళు అనమాట, ఎర్రదార ఆనవాళ్ళు. కాబట్టి ఆ తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళారు. యెహోషువకి వాళ్ళ బలహీనతలు చెప్పారు. యెహోషువ యుద్ధానికి సిద్ధమయ్యాడు. బయలుదేరారు, యుద్ధానికి వచ్చేసారు. సైనికులు వచ్చేసారు, ఎరికో పట్టణాన్ని చుట్టుముట్టేశారు. కానీ సమస్య ఏంటంటే ఇది తెలిసిన ఎరికో వాళ్ళు మొత్తం ప్రాకారాన్ని అంతా బందీ చేసేసారు. తలుపులన్నీ వేసేసి లోపలికి ఎవరిని రావనకుండా చేశారు. ఒకవేళ ప్రాకారం ఎక్కారనుకోండి, పైనుంచి రాళ్ళు ఇసిరేసి చంపేస్తారు, బాణాలు వేసి చంపేస్తారు. అలానే తలుపులు బద్దలు కొట్టి నెలతాకే లేదు. ప్రాకారాన్ని బద్దలు కొడదామంటే అది అయ్యే పని కాదు. అప్పుడు దేవుడు చెప్పాడు, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఇలా చెయ్యండి అన్నాడు. అలా చేశారు. ఏం చేశారంటే యాజకులు మందసాన్ని మోస్తున్నారు, సైనికులు వాళ్ళ వెంట వెళ్తున్నారు. యాజకులు మందసాన్ని మోస్తుండగా సైనికులు వారి వెనకాల వెళ్తుండగా ఆ ప్రాకారం చుట్టూ ఒకసారి తిరగమన్నాడు. రోజుకు ఒకసారి చొప్పున 7 రోజులు తిరగమన్నాడు. తిరిగారు. మొదటి రోజు తిరిగారు, రెండో రోజు తిరిగారు, మూడో రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు ఒక్కొక్కసారి చొప్పున తిరిగారు. తిరిగిన తర్వాత 7వ రోజున 7 సార్లు తిరగమన్నాడు దేవుడు. 7 సార్లు తిరిగి ఆడికి వచ్చి బోరలు ఊదారు. ఏం ఊరారు? బోరలు. ఆ బోరలు ఊదగానే అంత పెద్ద వెడల్పోయినటువంటి ప్రాకారం ముక్కలైపోయి కిందకు పడిపోయింది. వాళ్ళేం ముట్టుకోలే, వాళ్ళేమీ బాంబులు వేయలేదు, పిరంగులతో పేల్చడం లేదు. దానంతటా అదే కూలిపోయింది, పగిలిపోయింది, బద్దలైపోయింది, కిందకు పడిపోయింది. అప్పుడు సైనికులు సులువుగా పట్టణంలోకి ప్రవేశించారు. మొత్తం అందరినీ నాశనం చేసేసారు. పిల్లాని పెద్దాని లేదు, అందరినీ చంపేశారు. ఆ జరిగినటువంటి ఆ మహాసంహారంలో అందరూ చనిపోయారు. కానీ ఒకే ఒక కుటుంబం రక్షించబడింది. ఎవరో? రాహాబు, ఆమె కుటుంబం. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబం మాత్రమే ఆ ఇంటిలో ఉన్న వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. ఎర్రదారం కట్టుకున్న ఆ ఇంటిలో ఉన్న వాళ్ళే బ్రతికారు. ఇక మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. కాబట్టి జరిగిన ఆ మహా వినాశనంలో రాహాబు, ఆమె కుటుంబం రక్షించబడింది. చెప్పండి, ఆమె కుటుంబం ఎందుకు రక్షించబడిందట? ఎందుకు రక్షించబడిందంటే తాను దేవుని యందు విశ్వాసంతో ఏం చేసింది? తన ప్రాణాలకు తెగించి వేగుల వారిని కాపాడింది. కనుక విశ్వాసంతో చేసిన ఈ సత్క్రియ ఆమె కుటుంబాన్ని రక్షించింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. చెప్తున్నాడండి ఇక్కడ 11వ అధ్యాయం అంటే అది విశ్వాస వీరుల గురించి రాయబడిన చిట్ట అంటారు, విశ్వాస వీరుల జాబితా అంటారు 11వ అధ్యాయం అంతా. అందులో ఎవరున్నారో తెలుసా? మహామహులు ఉన్నారండి. అందులో విశ్వాసి అని హేబేలు ఉన్నాడు, నోవాహు, ఆనోకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, షారా, మోషే, అలాంటి పెద్ద పెద్ద విశ్వాసులు ఉన్న జాబితా అది. అలాంటి జాబితాలో ఎవరి గురించి కూడా ఉంది? రాహాబు గురించి కూడా. అంటే ఆమె చేసిన విశ్వాసంతో ఆమె చేసిన సత్క్రియ చిన్నదా పెద్దదా? పెద్దదే. చెప్పండి, ఏం చదువుతుంది? ఏమని రాయబడింది ఆవిడ గురించి? అది అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి. దేవుని మీద ఉన్న విశ్వాసంతో వేగుల వారిని కాపాడడం వల్ల తాను తన కుటుంబము వచ్చిన ఆ వినాశనం నుంచి రక్షించబడ్డారు. రైట్, ఈమెకు రక్షించబడ్డారు. ఓకే. ఆ తర్వాత దేవుడు ఈమె చేసిన విశ్వాస క్రియను బట్టి ఆమెను ఏమనించాడట? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. అటువలనే రాహాబని వేసి కూడా చేర్చుకొని నీతిమంతురాలని యాకోబు గారు యెరూషలేము సంఘానికి పెద్ద ఆయన రాస్తున్నాడు పత్రిక. ఏమనంటే, విశ్వాసులము మీరు అని అంటున్నారు, విశ్వాసానికి తగిన క్రియేది. క్రియలేని విశ్వాసము మృతము, క్రియలు లేని విశ్వాసం నిష్ప్రయోజనము, క్రియలు లేని విశ్వాసం వ్యర్థము. ఇదిగో రాహాబు అని చెప్తూ ఉదాహరణగా చెప్తున్నాడు అనమాట. యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసులకు, యెరూషలేము నుండి చెదిరిపోయిన విశ్వాసులకు రాస్తున్న మాట. విశ్వాసులకే ఎవరిని చూపిస్తున్నాడండి ఇప్పుడు? ఎగ్జాంపుల్గా ఉదాహరణ రాహాబుని చూపిస్తున్నాడు. ఇప్పుడు రాహాబు ఉంది, దేవుని మీద విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచి చేతులు కట్టుకుని కూర్చుందా? లేదు కదా. అంతటి విశ్వాసంతో ఏం చేసింది? తన ప్రాణాలను తెగించి 2 వేగుల వారిని కాపాడింది. మరి అది ప్రాణ సాహసమే కదా, ప్రాణాలకు తెగింపు చేసింది కదా అని చెప్తూ వీళ్ళకి చెప్తున్నాడండి. ఆమెను స్ఫూర్తిగా మాదిరిగా చెప్తున్నాడు. చూడు రాహాబు వేసి ఎలా చేసిందో, దేవుని మీద ఉన్న విశ్వాసంతో వేగుల వారిని కాపాడింది. అలా కాపాడడం వల్ల దేవుడు ఆమెను నీతిమంతురాలుగా ఎంచింది. ఇప్పుడు రాహాబు ఎవరండి? నీతిమంతురాలు. అంతకుముందు ఎవరండి ఆవిడ? అంటే పాపాత్మురాలు. పాపాత్మురాలైన తాను ఇప్పుడు దేవుడు ఏమనించాడు? దేన్ని బట్టి ఎంచాడు? విశ్వాసాన్ని బట్టే కదా, అంతేనా? విశ్వాసాన్ని బట్టి తాను చేసిన క్రియను బట్టి, విశ్వాసంతో ఆమె చేసిన క్రియను బట్టి పాపి అయిన తనని దేవుడు ఏ విధంగా ఎంచాడు? ఇప్పుడు ఆవిడ పాప, నీతిమంతురాలా? నీతిమంతురాలు. రైట్. ఇప్పుడు రక్షించబడింది, నీతిమంతురాలైంది. తర్వాత ఏం చేసింది? ప్రార్థన చేసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతాం అందరం. కానీ అసలు విషయం ఇప్పుడు, అసలైన కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీలో చాలామందికి ఇక్కడ వరకు జరిగిన స్టోరీ అంతా తెలుసు. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇది జరిగిన తర్వాత రాహాబు జీవితం ఏంటి? ఇది అయిపోయిన తర్వాత, అంటే ఆమె తాను రక్షించబడిన తర్వాత, నీతిమంతురాలుగా ఎంచబడిన తర్వాత, ఆ తర్వాత ఆమె జీవితం ఎలా సాగింది? ఓకేనండి, అది తెలుసుకుందామా? లేదా అందరిలాగా ప్రార్థన చేసేయమంటారా? తెలుసుకుందామంటే చెప్తానండి, లేకపోతే లేదు. తెలుసుకుందామా వద్దా? తెలుసుకుందాం. ఇది మాకు కాదన్నట్టుగా ఉన్నారు పురుషులు. ఈ స్త్రీల కోసం చెప్పుకుంటున్నారు ప్రసంగం అని. అక్కడ స్త్రీయా పురుషుడు అని కాదండి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలా వద్దా?
ఎందుకంటే అసలు మన పాఠం ఏంటి? రక్షించబడిన తర్వాత మనం ఎలా జీవించాలి. ఇప్పుడు రాహేలు రక్షించబడిందా లేదా? నీతిమంతురాలు అయింది కదా. మరి రక్షించబడి నీతిమంతురాలుగా అయిన తర్వాత ఆమె జీవితం ఎలా ఉంది? మరలా గోడ మీద ఇంకొక ఇల్లు కట్టేసిందా, లేకపోతే ఎలా జీవించింది? మరలా మళ్ళీ ఇంకో పెద్ద హోటల్ కట్టిందా, లేకపోతే ఏం చేసింది? తెలుసుకోవాలొద్దా? తెలుసుకో. ప్రాకారాలు కూలిపోయినప్పుడే ఆమె ఇల్లు కూడా కూలిపోయింది. ఇశ్రాయేలు సమస్తాన్ని నాశనం చేసేసారు. ఇక బంగారాన్ని వెండిని మాత్రం తీసుకెళ్లి దేవునికి ప్రతిష్ఠిత చేశారు. కాబట్టి రాహాబు చేతిలో ఇల్లు లేదు, చిల్లి గవ్వాలేదు. ఇప్పుడు ఆమె పేదరాలు, సమస్తం పోగొట్టుకున్న పేదరాలు. ఇప్పుడు ఏం చేసింది ఆమె? నిజంగా చెప్పండి, ఇప్పుడు ఆమె రక్షించబడిన తర్వాత ఆమె ఇష్టం కొలిది ఎక్కడికైనా వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళొచ్చు, లేకపోతే కానాని దేశానికి వెళ్ళొచ్చు, లేకపోతే అరేబియా దేశానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మరి అంటున్నా కువైట్కి వెళ్తున్నారు కదా, కువైట్ దేశానికి కూడా వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఐగుప్తు దేశం ఉంది, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవచ్చు. తనకి ఎక్కడ మంచి రాబడి ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవచ్చా లేదా? వెళ్ళిపోవచ్చు. కానీ ఆమె వెళ్ళలేదండి. మరి ఎక్కడికి వెళ్ళింది? ఎవరితో ఉంది? చూద్దాం. 6వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. వేగుల వారైనా పోయి అది. ఇప్పుడు రాహాబు రక్షించబడిన తర్వాత రాహాబు ఆమె ఇంటి వారు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారు? ఇశ్రాయేలుల పాలెములోన, పాలెం వెలుపుల? పాలెము వెలుపుల. కనుక ఇశ్రాయేలుల పాలెము వెలుపల. పాలెం అంటే ఎంతమంది అండి? 4 లక్షల మంది కుటుంబాలు. అక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ గుడారాలు వేసుకుని కలిసికట్టుగా ఉంటారు. దాన్ని పాలెము అంటారు. చూడండి, అప్పుడప్పుడు సర్కస్లు వచ్చినప్పుడు ఒక 20-30 గుడారాలు వేసుకుని ఒక చోటనే ఉంటారు. మా ఇంటి ముందే ఉంటారండి ఎక్కువగా ఎవరు వచ్చినా అక్కడే దిగుతూ ఉంటారు. జమీందార్ గ్రౌండ్ అని అంటారు. RCM పక్కన పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు ఒక 4-5 గుడారాలు అక్కడ వేసుకుని ఉంటారు. ఆ సమూహాన్ని ఏమంటారు? పాలెము అంటారు. ఆ పాలెం, ఇశ్రాయేలుల పాలెం బయట ఉన్నదా ఆమె నివసించింది. అంటే తనకి నచ్చిన దేశానికి ఆమె వెళ్ళిపోలేదు. మరి ఎక్కడుంది? ఇశ్రాయేలు పాలెం వెలుపులో ఉంది. అంటే ఆ వెలుపల ఉందన్నమాట. ఇశ్రాయేలు అక్కడ ఉంటే పాలెం వెలుపుల ఉంది. రైట్, చిన్నపిల్ల మాట్లాడకంటారా? ఇశ్రాయేలు పాలెం వెలుపుల ఉంది. పాలెం అంటే ఉదాహరణకి ఇదిగోండి, ఇది పాలెం అనుకోండి. ఇక్కడ అన్ని గుడారాలు ఉన్నాయనుకోండి. ఇక్కడ ఎవరుంటారు? యోధా గోత్రం ఉంటుంది, బెన్యామీను గోత్రం ఉంటుంది. ఇలా 12 గోత్రాలు ఆ పాలెంలో ఉంటాయి. ఈమె ఓ చిన్న ఇల్లు వేసుకుని బయట ఉందన్నమాట. చిన్న గుడారం వేసుకుని పాలెం వెలుపులో ఉంది. ఆమె ఎక్కడికో వెళ్ళిపోలేదు. ఇశ్రాయేలుల దగ్గరకు వచ్చి ఆమె పాలెం వెలుపులో నివసించింది. ఆమె మరలా పాత జీవితానికి వెళ్ళలేదు. ఆమె వెళ్ళలేదు. వెళ్ళకుండా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు తనకి దేవుడు ఎవరు చెప్పండి? రాహాబుకి ఎవరిని దేవుడిగా నమ్మింది? దేవుడైన యెహోవాను, ఆకాశమందును భూమి అందును దేవుడని నమ్మింది. కనుక ఆ దేవుని ప్రజల దగ్గరికి వచ్చి నివసించింది. కానీ మొదట్లో ఆమెను ఎక్కడ పెట్టారావండి? లోపలికి తీసుకురాలా. రామ 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 లోపలికి తీసుకురాలా. ముందు బయట పెట్టారు, ఏమో ఎలాంటిదో అని. ఈమె ఎలా ఉంటుందో లేదో అని పరీక్షిస్తూ బయట ఉంచారావండి. ఎందుకంటే ఈమె అన్ని రాలే, ఇశ్రాయేలా అన్ని రాలేని ఈమెని వాళ్ళు కలుపుకోలేదు. అన్ని వాళ్ళు కలుపుకోరు. బయట వాళ్ళని బయట ఉన్నట్టు ఉంచుతారు. కనుక బయట ఉంచారు. అలా బయటే నివసిస్తుంది. ఆమె జీవితం కొంచెం మార్చుకుంది. ఆమె మాటలు, ఆమె ప్రవర్తన మారిపోయింది. అందువల్ల ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. అప్పుడు ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య. ఇప్పుడు రాహాబు వెలుపల నుంచి ఎక్కడికి వచ్చింది? మధ్య
పాలెం వెలుపల ఉన్న రాహాబు కుటుంబం ఇప్పుడు ఎక్కడికొచ్చింది? ఇశ్రాయేలుల మధ్య నివసిస్తుంది. అంటే లోపలికి రానిచ్చారు అంటే అర్థం ఆమె జీవితం అలా ఉందనా మారిందనా? మారింది. తన జీవితం మారింది కనుక అమ్మ నువ్వు బయట ఉంటాక అవసరం లేదమ్మా, మా మధ్యలోనే ఉంటావు. మేము నమ్మిన దేవుణ్ణే నువ్వు నమ్మావు, మేము ఎలా పరిశుద్ధంగా ఉంటున్నామో నువ్వు అలాగే ఉన్నావు, కాబట్టి నువ్వు బయట ఉండాల్సిన అవసరం లేదు, మా మధ్యలోనే ఉండు అని తమ మధ్యలో పెట్టుకుని ఉండాలి. ఆమెకు అన్యురాలై ఉన్నప్పటికీ, ఆమె ఒక ఎరుక పట్టణస్తురాలైనప్పటికీ, గత కాలంలో ఆమె ఒక వేశ్య అయినప్పటికీ తీసుకొచ్చి మధ్యలో పెట్టుకున్నారు అంటే ఆమె జీవితం ఎంతగా మారు ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఆమె ఇశ్రాయేలులకు వెలుపల లేదు, ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇశ్రాయేలు మధ్యలో ఉంది, నివసిస్తుంది. ఈమె పద్ధతి చూశాడు ఒక ఆయన. చూసి ఈ యవనస్తురాలు, ఈమె పద్ధతి, ఈమె భయము, ఈమె విశ్వాసము, ఈమె భక్తి, ఈ జీవితాన్ని చూశాడు ఒక ఆయన. మామూలుడు కాదు ఆయన. ఆయన పేరు నయసోను. నయసోన్ అంటే ఎవరు అనంటే 12 గోత్రాలు ఉన్నాయి కదండి. గోత్రానికి వచ్చి ఒక ముఖ్యుడు ఉంటాడు, నాయకుడు ఉంటాడు, పెద్ద యోధా గోత్రానికి పెద్ద అన్నమాట నయసోన్ అంటే. చూడండి సంఖ్యాకాండము 1వ అధ్యాయము 4వ వచనం. ఎవరు ఉండాలి? ప్రతి గోత్రంలో ముఖ్యుడు నీతో ఉండాలి అన్నాడు మోషేతో. ఎవరో ముఖ్యులు చెప్పుకొస్తున్నాడు, ఒక్కో గోత్రం ముఖ్యులు వస్తున్నారు. మనకు కావాల్సింది ఏ గోత్రం? యోధా గోత్రం. చూడండి 7వ వచనం చూడండి. యోధా గోత్రంలో 7వ వచనం, అమినాదాబు కుమారుడైన నయసోను ఇశ్శాఖారు గోత్రంలో చారు. యోధా గోత్రంలో ఎవరండి పెద్ద? నయసోను చూశాడండి. నయసోను చిన్న వ్యక్తి ఏం కాదు, ఒక గోత్రానికి ముఖ్యమైన వ్యక్తి. ఏం చేశాడంటే ఆ అమ్మాయి పద్ధతి బాగుందని నచ్చి తన కొడుక్కిచ్చి పెళ్లి చేశాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. అందరికి దీనండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. నయసోను సల్మాను కొనెను. సల్మానుకు భార్య ఎవరంటే రాహాబు. అంటే నయసోను చూశాడు, సల్మాను అనే తన కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు. అంటే కోళ్ళగా చేసుకున్నాడు నయసోను. ఎవరైనా ఆయన ఎవరండి? ఆయన ఏదో సాదాసీదా వ్యక్తి అండి, గోత్రానికి నాయకుడు. ఆయన గోత్రానికి నాయకుడు. పెద్ద అంటే గౌరవ మర్యాదలు ఉంటాయా లేదా? ఆయనకు స్టేటస్ ఉంటుంది, ధనం ఉంటుంది, అంతస్తు ఉంటుంది, ఒక స్థాయి ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. అలాంటి ఒక గోత్రానికి నాయకుడు పెద్ద అయినటువంటి నయసోను ఒక రాహాబుని తీసుకొచ్చి తన కొడుక్కి పెళ్లి చేసి కోడలుగా ఇంటిలోకి రప్పించుకున్నాడు. అంటే రాహాబు జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరే ఊహించుకోండి. అప్పట్లో ఉందా? మారిపోయిందా? మారిపోయింది. అసలు సమస్య లేదు దానికి. ఏం చూసి చేసుకున్నాడండి అని అంటారా? ఏం చేసి చేసుకున్నాడు చెప్పండి. ఆమె వెనకాల ఏమైనా ఆస్తుందా? ఇల్లు కూలిపోయింది, సమస్తం నాశనం అయిపోయినాయి. ఏమైనా ఆస్తి చూసి చేసుకున్నాడు అనడానికి ఆస్తి ఏమైనా ఉంది ఆవిడికి? ఏమీ లేదు, కట్టుబట్టలు తప్ప ఏం లేదు. పేదరాలు, సమస్తం కోల్పోయినటువంటి ఒక పేద స్త్రీ అనే వ్యక్తిని, గతంలో వేశ్యగా జీవించిన స్త్రీని తీసుకొచ్చి ఎవరైనా కోళ్ళగా చేసుకుంటారండి? మరి నయసోను ఎలా చేసుకున్నాడు అంటారు? అది అంటే అది ఒకప్పుడు జీవితం. ప్రాకారం మీద ఇల్లు కట్టుకుని బతికిన వేశ్య జీవితం అది ఒకప్పుడు. నమ్మకం ముందు, నమ్మి రక్షించబడిన తర్వాత ఆమె జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆమెలో ఉన్నది విశ్వాసం. ఆమె ఇప్పుడు ఎలా జీవిస్తుందన్నమాట? దేవుడు నీతిమంతురాలుగా ఇచ్చాడు, ఇప్పుడు నుంచి ఎలా బతుకుతుందన్నమాట? నీతిమంతురాలుగానే జీవిస్తుందన్నమాట. దేవుడు ఎంచినట్టుగానే నీతిమంతురాలుగా జీవిస్తుంది కనుకే, ఒక విశ్వాసిగా జీవిస్తుంది కనుకే ఆమె భక్తిని, ఆమె విశ్వాసాన్ని, ఆమె నీతిని చూసి గతంలో ఆమె ఎలా బ్రతికినా ప్రస్తుతానికి ఆమెకి చిల్లిగా లేకపోయినా తీసుకొచ్చి కోళ్ళగా చేసుకున్నాడు ఆయన. అదవుతుందండి. రైట్.
అంటే ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందండి? వెలుపల నుంచి లోపలికి వచ్చింది. ఇప్పుడు లోపల నుంచి ఎక్కడికి వెళ్ళింది? నైసోని ఇంట్లోకి వెళ్ళింది. సల్మానుకు భార్య అయింది. సల్మానుకు భార్య అయి ఉండి ఒక మగపిల్లోనికి అందండి. ఎవరు పుట్టారు చెప్పండి? బోయాజు పుట్టాడండి. అంటే బోయాజు అని మీరు వింటారు కదా. ఎందుకు? బోయాజుకి తల్లి ఎవరో? రాహాబు. చెప్పండి, ఈయన కిరాతకుడు, దుర్మార్గుడు అండి? చెప్పండి, బోయాజు గురించి ఎవరు చెప్పమని ఏం చెప్తారు? నీతిమంతుడు, కనికరం కలిగిన వాడు, మంచివాడు. ఒక పేద ఎదువరాలు, మోయాబు దేశస్తురాలు, పరాయి దేశస్తురాలు, ఒక పేద ఎదువరాలు తన చేలోకి వచ్చి పరిగేరుకుంటే ఏమన్నాడండి? బోయాజు ఏమన్నాడు? కుమారి అన్నాడు. రూత్ వచ్చి పరిగేరుకుంటే ఒక యవనస్తురాలు భర్తను పోగొట్టుకున్న అమ్మాయి కనపడితే ఎలా మాట్లాడతారండి? కానీ ఆ అమ్మాయిని చూసి ఏమన్నాడు తెలుసా? కుమారి, నువ్వేం భయపడకమ్మా, నువ్వు ఎంత ఏరుకోవాలనుకుంటే అంతే ఏరుకో, నువ్వు ఎక్కడ ఏ పొలానికి వెళ్ళాల్సిన అవసరంలా, నీకు ఒప్పుకున్నంత వరకు, మనకి కోతలు జరిగినంతసేపు మన చేతిలోనే ఏరుకో అమ్మా. మంచినీళ్ళు దాహం వేస్తే మన కుండలోకి వెళ్ళి నీళ్ళు తాగు, నీకేమైనా కావలిస్తే మనల్ని అడుగు పెడతారు అని చెప్పి మోపెడు తీసి చేతిలో పెట్టి పట్టుకెళ్ళండి అమ్మా, నువ్వు నీ అత్తగారు తిను అని చెప్పాడు. 2 కాళ్ళు పట్టుకొని, అయ్యా నన్ను పెళ్లి చేసుకో, నేను భర్తను పోగొట్టుకున్నాను కదా, నన్ను పెళ్లి చేసుకోమని ఒక పేద విధవరాలు రూతు కాళ్ళు పట్టుకుని అడిగితే ఏమన్నాడండి? నువ్వు ఒక విధవరాలివి, నువ్వు ఒక అన్యురాలివి, నువ్వు ఒక వేరే దేశానికి చెందినవి, నువ్వు పేదరాలివి, నేనెందుకు నిన్ను చేసుకుంటాను అన్నాడా? పెళ్లి చేసుకున్నాడా లేదా? పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడా లేదా? అంత సంస్కారం కలిగిన వాడు బోయాజు, అంత మానవత విలువలు కలిగిన వాడు బోయాజు, అంత భయభక్తులు కలిగిన వాడు బోయాజు. ఏ పాప అయినా రాత్రిపూట వస్తే ఏ పురుషుడైనా ఏం చేస్తాడు చెప్పండి? రాంగ్గా ప్రవేశిస్తాడా లేదా? కానీ ఆమెను ముట్టుకోలేదండి. అర్ధరాత్రి తన దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుంటే ఆ యవన పిల్ల మీద చెయ్యని వాడు పవిత్రమైన హృదయాన్ని కలిగిన వాడు బోయాజు. అంతటి భయభక్తులు కలిగి, కనికరం కలిగి, జాలి కలిగి, నీతి కలిగిన, మంచి మనసు కలిగిన వాడు బోయాజు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ బోయాజుకి తల్లి ఎవరో? ఇతన్ని ఇలా పెంచింది ఎవరో? అయితే అంటే రాహాబు బోయాజుని పెంచింది అన్నమాట. బోయాజు ఈరోజు ఎంత భయభక్తులు కలిగిన, దైవికమైన మనసు కలిగి అతను ఇంత మంచివాడిగా ఉన్నాడంటే కారణం ఇతన్ని ఇంత మంచిగా పెంచింది తల్లి ఎవరో? రాహాబు. అంటే రాహాబు ఒక తల్లి అయిన తర్వాత తనకు పుట్టిన బిడ్డని దైవిక విలువలు కలిగిన వ్యక్తిగా పెంచింది. అందుకే ఆ మహాతల్లి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా అండి? ఎరుకో నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇశ్రాయేల్ పాలెం వెలుపులకి. ఇశ్రాయేల్ పాలెం వెలుపు నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇశ్రాయేల్ మధ్యలోకి వెళ్ళింది. ఇశ్రాయేల్ మధ్యలో నుంచి ఎక్కడికి వెళ్ళింది? నైసోను గారి ఇంటిలోకి వెళ్ళింది కోడలుగా. ఆ తర్వాత యోధా గోత్రంలోకి వెళ్ళింది. నైసోను గారి ఇంటిలో కోడలుగా ఉంది. సల్మానుకు భార్య అయ్యింది. బోయాజుకు తల్లి అయ్యింది. ఆ తర్వాత తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? నువ్వు ఎక్కడ ఉండడానికి వీల్లేదమ్మా, నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? నా కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వంశవరిలో నువ్వు ఉండాలని చెప్పి అక్కడ పెట్టాడండి. చూడండి ఏమనుందా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన, ఇప్పుడు మనం చదివేది ఎవరు వంశవాలి? యేసుక్రీస్తు వంశం. ఈ వంశావళిలో ఒక్క 5 నిమిషాలు మీరు ఓపిక పడితే నేను కంప్లీట్ చేస్తానే. రైట్, ఏమైనా ఇబ్బంది పడుతున్నారమ్మా? ముగించేద్దాం లేదు, ఓకేగా? రైట్. ఈ వంశావళిలో ఎవరితో మొదలవుద్ది? అబ్రహాంతో మొదలవుద్ది. లాస్ట్ వ్యక్తి ఎవరో? మన ప్రభువు యేసుక్రీస్తు. అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వరకు ఇంచుమించు 3 14 అండి. 3 14 అంటే 42 అనుకోండి. అంటే మొత్తం మీద మీకు అబ్రహాం నుంచి యేసు ప్రభు వరకు ఎంతమంది పురుషులు కనపడతారు? అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోధా, యోధా కుమారుడు పేరేసు, పేరేసు కుమారుడు, అలా వెళ్తే ఎంతమంది పురుషుల పేర్లు వస్తాయి? చూస్తారేంటండి? 42 మంది పురుషుల పేర్లు వస్తాయి. ఎంతమంది? అర్థమవుతుందా? ఈ 42 మంది పురుషుల్లో 5 మంది స్త్రీలే ఉన్నారు. అంటే స్త్రీల పేర్లు, భార్య పేర్లు రాయలా. అబ్రహాం గారి భార్య పేరు ఎవరో? లేదు. ఇస్సాక్ గారి భార్య పేరేంటి?
రెబ్కా ఉందా? లేదు. యాకోబు గారి భార్య లేయ పేరు ఉందా? లేదు. కాబట్టి స్త్రీల పేర్లు రాయలా ఆ వంశావళిలో, ప్రస్తావించలేదు. కానీ 5 స్త్రీల పేర్లు ప్రస్తావించారు. ఆ 5 స్త్రీ పేర్లో ఎవరుంది? రాహాబు. 42 మంది పురుషులతో నడిచే ఆ వంశావళిలో 5 స్త్రీలు ఉన్నారు. అందులో మొదటిది తామారు, రెండోది ఎవరు? రాహాబు, మూడోది రూతు, నాలుగోది బెత్షెబా, 5వది మరియా, యేసుప్రభు తల్లి మరియా. 5. అంటే ఇప్పుడు రూతు ఎవరన్నమాట? బోయజు భార్య. అంటే రాహాబుకి ఏమవుద్ది? కోడలు. అంటే రూతు గారు ఎవరో కాదు, రాహాబు గారికి కోడలు. ఇలా దేవుడు ఆమెను ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన యేసు ప్రభు యొక్క క్రీస్తు వంశావళిలో ఈరోజు ఒక స్టార్, ఒక మెరిసే నక్షత్రంలా ఆమె కనపడుతుంది. ఎందుకు ఉంది అక్కడ? ఒకవేళ ఆమె ప్రాకారం మీద ఇల్లు కట్టుకుని వేసిగా జీవించిన జీవితంలోనే ఒకవేళ ఈరోజు కూడా రక్షించబడిన తర్వాత కూడా ఆమె అలాగే ఉండుంటే ఆమె ఇశ్రాయేలు పాలెం వెలుపలే ఉండిపోయేది, లోపలికి వెళ్ళేది కాదు. ఆమె ఒకవేళ అలా ఉంటే ఆమె యోధా గోత్రంలోకి ప్రవేశించేదే కాదు, నైసోనికి కోడలయ్యేది కాదు, సల్మానుకు భార్య అయ్యేదే కాదు, బోయాజుకి తల్లి అయ్యేదే కాదు, రూతమ్మకి అత్తగారు అయ్యేదే కాదు. ఆ తర్వాత యేసుప్రభు యొక్క క్రీస్తు వంశావళిలో ఆమె పేరే ఉండేది కాదు. కానీ ఈరోజు ఆమె ఎక్కడ ఉందండి? ఎవరికి అందనంత ఎత్తులో ఉంది ఆమె. కానీ ఇప్పటికీ చాలామంది ఏమంటారు తెలుసు? రాహాబు వేశ్య, రాహాబు వేశ్య. నేను అన్నండి, రాహాబు వేసి కాదు, రాహాబు వేసి అది ఒకప్పుడు. ఇప్పుడు ఆవిడెవరో తెలుసా? రాశాను కదన్నాడా? ఒకప్పుడు ఆమె పాపి, దేవుడు ఏమనించాడు? నీతిమంతురాలు. ఒకప్పుడు ఆమె వేశ్య, ఇప్పుడు విశ్వాసి. ఒకప్పుడు ఆమె అసహ్య జీవితం, ఆమె జీవితం ఎవరు చెప్పుకొని అసహ్యమే అంటారు. కానీ ఈరోజు ఒక అందమైన జీవితం. ఒకప్పుడు చెడ్డ వ్యక్తి, ఇప్పుడు ఒక మంచి వ్యక్తి. ఇలా చెప్పాలంటే చాలా కనపడుతుంది నాలో. ఒక మంచి భార్య, ఒక మంచి కోడలు, ఒక మంచి తల్లి, ఒక మంచి అత్తగారు, ఇలా ఎంతో ఒక మంచితనంగా జీవించింది ఆమె. ఆ మంచితనంతోనే బయట ఉన్న వ్యక్తి లోపలికి వెళ్ళింది, ఆ మంచితనంతోనే కోడలైంది, ఆ మంచితనంతోనే భార్య అయింది, ఆ మంచితనంతోనే ఒక తల్లి అయింది, ఆ మంచితనంతోనే యేసు ప్రభు వంశావళిలో ప్రస్తావించబడింది. కాబట్టి పాపి కాస్త ఏమైంది? నీతిమంతు. ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఏమైంది? అసహ్యమైన జీవితాన్ని కలిగిన తాను రక్షించబడిన తర్వాత అందమైన జీవితం. ఒక చెడ్డ వ్యక్తి రక్షించబడిన తర్వాత మంచి వ్యక్తి. మరి ఇదంతా ఎప్పుడు? రక్షణ పొందక ముందు. దీన్ని ఏమంటారు? ప్రాచీన స్వభావం. ఇదన్నీ ఎప్పుడు? రక్షించబడిన తర్వాత. కాబట్టి దీన్ని ఏమంటారు? నవీన స్వభావం. ఈరోజు మనం విన్నాం కదండి రాహాబు గురించి. దేవుని యందు విశ్వాసం ఉంచి వేగుల వారిని కాపాడి దాని ద్వారా ప్రత్యుపకారంగా తనను తన కుటుంబాన్ని రక్షించుకుంది. అలా రక్షించబడిన తర్వాత తన జీవితాన్ని చాలా మార్చుకుంది. ఒకప్పుడు పాపిగా ఉన్న తాను నీతిమంతురాలుగా మారింది, వేశ్యగా జీవించే తాను విశ్వాసిగా మారింది, అసహ్యమైన జీవితాన్ని కలిగిన తాను అందమైన జీవితంలోకి వచ్చింది, ఒక చెడ్డ వ్యక్తిగా బ్రతికే తాను ఒక మంచి వ్యక్తిగా మారింది. రక్షించబడిన తర్వాత తన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకొని భక్తితోనూ యథార్థముతోనూ జీవించింది. అదే ఇప్పుడు చెప్తున్నాడు పౌలు గారు. ఓ ఎఫెసీయులారా, మీరు రక్షించబడ్డారు కాబట్టి అన్ని జనుల వలె మీరు ఇక నడుచుకొనవద్దు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని నీతితోనూ భక్తితోనూ యథార్థముగా జీవించండి. ప్రియమైన దేవుని వారలారా,
దానికి ఉదాహరణగా దేవుడు ఈ రోజు మనకి బైబిల్లో ఒక జీవితం కనపడుతుంది. రక్షణ రక్షణ పొందిన తర్వాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని జీవించాలనడానికి ఒక చక్కటి ఉదాహరణ దేవుడు బైబిల్లో ఉంచాడు. ఆ వ్యక్తి ఎవరండి? రాహాబు. ఇప్పుడు మనలో ఉన్నామండి. ఇక్కడ చాలామంది నేను చెప్పే వాక్యం విన్న వాళ్ళు చాలామంది రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. రక్షించబడిన వారుగా మన జీవితాలు ఎలా ఉన్నాయండి? ఆలోచించండి. ఒక కఠినమైన పాపాత్మురాలైన ఒక స్త్రీయే తన జీవితాన్ని అంతలా మార్చుకున్నప్పుడు మనం ఎంతలా మార్చుకోవాలో ఆలోచించండి. నేనంత పెద్ద ఘోర పాపని కాదండి అని మనం అంటున్నాం, కానీ ఆ చిన్న చిన్న పాపాలే మార్చుకోలేక అలాగే ఉంటున్నాం కదా. నేనంత దారుణంగా బ్రతకలేదండి, నేనంత నీచురాలనేం కాదండి, నేను యేసుప్రభుని నమ్ముకుని రక్షించబడ్డానండి అని అంటున్నారు. ఓకే, ఏదేదో చిన్న చిన్ని తొందరపాటు మాటలు, ఆ మాటలు ఈ మాటలు అంతేనండి, అంతకంటే ఏం లేదండి అనే రక్షణ పొందాం. కానీ గతంలో పెద్ద పాపాలు లేని జీవితమే ఇప్పుడు కూడా అదే జీవితం, మార్పు లేని జీవితమే మనం జీవిస్తున్నాం. రక్షణ పొందిన తర్వాత మారకపోతే ఎలాగా? ఒక కరుడు కట్టిన పాపాత్మురాలే, అసహ్యమైన జీవితం కలిగిన జీవించిన ఒక వ్యక్తే అంత మంచిగా మారితే, యేసు ప్రభువుని నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది రక్షించబడి అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్న మనల్ని ఆ మహాదేవుడు తన మహాప్రేమ చేత యేసు ప్రభువునందు మనల్ని తిరిగి బ్రతికించి పరిశుద్ధాత్మనిచ్చి నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి పాపాలన్నీ కడిగేసి మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా నిలబెట్టుకుంటే మన జీవితం మార్చుకోవద్దండి? ఇంకా అలాగే బ్రతుకుతే ఎలా అండి? ఆ ప్రాచీన స్వభావాన్ని ఇంకా అలా ఉంచుకుంటే ఎలా? నవీన స్వభావాన్ని ధరించుకుని బ్రతకొద్దా? అందుకే పేతురు గారు ఏమంటున్నారు? ఆ మాట కూడా చదువు ముగించుకుంది. 1 పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. 2:11 చదువుతున్నారని చూడండి. మీరు పరదేశులు యాత్రికులనే ఉన్నారు కనుక, ఇది కూడా రక్షించబడిన వాళ్ళతోనే చెప్తున్నాడు. మీరు ఆత్మచేత ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఇచ్ఛలను వదిలేసుకొని అమ్మా అన్ని జనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలోనే వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నారని వాక్యం మాట్లాడుతుంది. ఒక దైవ సేవకుడు బతిమాలుకొని చెప్తున్నాడటండి. మీ ప్రాచీన స్వభావాన్ని, శరీరాశులతో కూడిన ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకొని అరేయుడు తిండిపోతుడు, తాగుపోతుడు, దూషకుడు, వీడు ఒక పొగరపోతాడు, వీడు గొడవలు మారి, లేకపోతే వీడు పలాంటోడు అని ఏ విషయాలతో మనల్ని తిట్టుకున్నారో, ఈమె ఒక వేశ్యండి, లేకపోతే ఒక అపవిత్రాలండి, ఒక పాపాత్మురాలండి అని ఏ విషయాల్లో నిందించారో, మనలో ఉన్న సత్ప్రవర్తన చూసి, మంచి ప్రవర్తన చూసి, లేదు వీళ్ళు మార్చబడ్డారు, దేవుడు ఇంత గొప్పగా మార్చాడు అని అలా మార్చిన దేవుని మహిమపరచున్నట్లుగా వాళ్ళ మధ్య మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని బ్రతిమాలుకొనుచున్నాను. బ్రతిమాలి మరీ చెప్తున్నాడు దైవజనుడు, బ్రతిమాలి మరీ చెప్తుంది బైబిల్. ఏమనంటే అన్ని జనుల చేత దూషించబడిన మనము అదే అన్ని జనుల చేత దేవుని మహిమపరిచే విధంగా మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. అందుకని రక్షణ పొందక ముందు మన జీవితం ఎలా ఉందో రక్షణ పొందిన తర్వాత కూడా అలాగే ఉంటే వాళ్ళు దూషిస్తారు, అవమానపరుస్తారు తప్ప దేవుణ్ణి మహిమపరచరు. దేవుడు ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి, ఆమెకున్న మంచి క్రియను బట్టి ఒక రాహాబు వేశ్యని రక్షించాడు. రక్షించిన తర్వాత నన్ను దేవుడు రక్షించాడు కదా అని ఆ రక్షించిన దానికి కృతజ్ఞతగా, తనను రక్షించిన దానికి కృతజ్ఞతగా దేవానికి స్తోత్రం ఒక అట్టికలు ఇచ్చేసి వెళ్ళిపోకుండా తన జీవితాన్నే మార్చుకొని దేవుణ్ణి మహిమపరిచింది.
అలాగే మనము రక్షించబడిన తర్వాత నన్ను ఇలా పాపము నుంచి, శాపము, దేని నుంచి రక్షించాడండి? పాపము నుండి, దేవుని ఉగ్రత నుండి, నరకాల శిక్ష నుండి నన్ను రక్షించే ప్రభువా, నీకు చాలా వందనాలు, స్తోత్రాలు తండ్రి అని కృతజ్ఞత కలిగి మనం కూడా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకుని మంచిగా జీవించాలి. అది కృతజ్ఞత. కృతజ్ఞత అంటే నోటితో దేవా నీకు కృతజ్ఞతా స్తుతులను చెప్పడం ఒకటి, కృతజ్ఞత కలిగి జీవించడం అసలైనది. కేవలం నోటితో చెప్పి బతకకపోతే అది కృతజ్ఞత అవ్వదు. కృతజ్ఞతను చెప్పి మనం మంచిగా మారి జీవిస్తే ఆ కృతజ్ఞత జీవితం అవుతుంది. జీవితమే కృతజ్ఞత అవుతుంది. మరి దేవుడు మనల్ని రక్షించాడా? రక్షణ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. మొదట్లో విన్నారు కదా, రక్షణ అంటే ఏంటండి? రక్షించబడటం. దేని నుంచి రక్షించబడ్డాం? పాపం నుంచి, దేవుని ఉగ్రత నుంచి, నరక శిక్ష నుంచి రక్షించబడ్డాం. ఇది మీ క్రియలను చూసే అది మీరు రక్షించబడ్డారా? మీ అంతటా మీరు రక్షించారా? దేవుడు రక్షించాడా? అది అసలు మీ వల్ల అయ్యేదా? ఎన్ని కోట్లు పెట్టినా, ఎంత బంగారం ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా ఆ రక్షణ మనకు వస్తుందా? రానటువంటి అంత విలువైన రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చాడా? మరి ఇచ్చినప్పుడు దేవునికి మనం ఏం చెప్పాలి? చెప్పి ఎలా బ్రతకాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి. ఏంటి కృతజ్ఞత కలిగి జీవించడం అంటే? చెప్పండి. అదే చెప్పానండి. ఇప్పుడు రాహాబు కృతజ్ఞత కలిగి జీవించిందా? కృతజ్ఞత చెప్పిందా? జీవించింది. ఎలా చెప్పగలరు జీవించిందని? ప్రాచీన స్వభావాన్ని వదిలి నవీన స్వభావాన్ని ధరించుకుని బ్రతికింది కాబట్టి కృతజ్ఞత కలిగి జీవించిందమ్మా అని మనం చెప్పవచ్చు. మరి మన విషయంలో చెప్పగలమా? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మిమ్మల్ని తక్కువ చేయాలని కాదండి, మిమ్మల్ని ప్రోత్సహించాలని. మనమేం తక్కువ వాళ్ళం కాదండి. మనలో రక్షించబడిన మనలో దేవుని ఆత్మ ఉంది. ఆ దేవుని ఆత్మ పిరిగిదనం కలిగిన ఆత్మ కాదు, పాపాలను ప్రోత్సహించే ఆత్మ కాదు, మనల్ని పాపం నుండి రక్షించే ఆత్మ, మనలో శరీరాశలను చంపేటువంటి ఆత్మ, పాపం నుంచి మనల్ని పరిశుద్ధులుగా బ్రతికించేటువంటి శక్తి కలిగిన ఆత్మే మనలో ఉంది. దాన్ని మనం వాడట్లేదు అంతే. మన దగ్గర ఉన్నటువంటి వాక్యం పరిశుద్ధమైంది, మనల్ని పరిశుద్ధంగా ఉంచేది, దీన్ని మనం వాడట్లేదు. అందుకే మనం అలా ఉండట్లేదు, మనలో మార్పు కనపడలేదు. దేవుడు మనకిచ్చిన రెండు అద్భుతమైన విషయాలు ఏంటంటే, ఒకటి బైబుల్, దేవుని వాక్యం, రెండోది మనలో ఉన్న పరిశుద్ధాత్మ. మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం వాడితే, ఈ వాక్యాన్ని మనం ఉపయోగించుకుంటే దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధ జీవితం మనం కూడా జీవించగలం. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి, ప్రతిరోజు పరిశుద్ధమైన వాక్యాన్ని చదవాలి. అప్పుడే మనం నవీన స్వభావాన్ని ధరించుకుని జీవించగలం. ఇందులో ఎవరు మినహాయింపేం కాదండి. చెప్పేవాడు నేను కాదు. ప్రార్థన వాక్యము చదివి సహవాసం లేకపోతే ఎవరూ బ్రతకలేం. దేవునికి ఇష్టలుగా ప్రార్థన ఉండాలి, వాక్యం చదవాలి, సంఘ సహవాసం ఉండాలి, వాక్యం వినాలి. ఇవన్నీ మనం ఈ ప్రోత్సాహంలో ఉంటేనే మనం దేవునిలో పరిశుద్ధంగా జీవించగలం. కాబట్టి ప్రభువా, మరి రాహాబు లాంటి వేశ్యే మారి నీకు కృతజ్ఞతగా జీవించింది, రక్షించబడిన తర్వాత నీ కృతజ్ఞతగా జీవించింది. మరి నా జీవితం కూడా, నేను రక్షించబడ్డాను కానీ నా జీవితం అలాగే ఉంది. 7 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది, కానీ నాకు ఇంకా నా జీవితంలో ఇంకా మాటలు మారలేదు, కోపం మారలేదు, నాలో ఉన్న ఉక్రోషం మారలేదు, అసూయ మారలేదు, లేకపోతే కామ ఆలోచనలు మారలేదు. ఇంకా నేను అలాగే ఉన్నాను. నన్ను మార్చు ప్రభువా. ఇకనైనా రాహాబులాగా నేను కూడా గత జీవితాన్ని విడిచిపెట్టుకుని ఒక నవీనమైన స్వభావాన్ని ధరించుకుని నీకు నమ్మకమైన వ్యక్తిగా నేను జీవించాలనుకుంటున్నాను అని ఒక చిన్న ప్రార్థన